నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను కలవడానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు వెళ్లారు. అక్కడి జైలు అధికారుల తీరుపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్తఫాను అక్రమ కేసులు ఇరికించి అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధిగా పనిచేస్తున్న ముస్తఫాను నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసి సాధారణ గదిలో ఉంచారని నిప్పులు చెరిగారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇచ్చారు వచ్చాడు. రిమాండ్ అంటే నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి ఆయన జైల్లో ఉన్నాడంటే అది శిక్ష కాదు. ఎందుకంటే బయట ఉంటే ప్రాసిక్యూషన్ ఏం చెప్తుందంటే బయట ఉంటే సాక్షుల్ని తారుమారు చేస్తారు కాబట్టి వీరిని కొంతకాలం పోలీస్ కస్టడీ జైలు కస్టడీలో ఉంచాలి అంటారు. ఇది శిక్ష కాదు. ఇక్కడికి వచ్చాడు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. మేము ఇందాక ఆయన ధైర్యంగా ఉన్నాడు కానీ ఒక మాట చెప్తే మాకు బాధేసింది. స్పెషల్ బ్యారెక్ కాదంట, ఒక 30-40 మంది ఉన్నటువంటి 60 మంది ఉన్న బ్యారెక్లో ఈయన వేశారు. ఎక్స్ ఎమ్మెల్యేని ఎందుకు ఇలా వేశారు నాకు అర్థం కాదు. 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ పేయరు, ప్లస్ పెన్షన్ తీసుకుంటున్నాడు. నేను జైల్లో ఉన్నా, ఆయన జైల్లో ఉన్నాడు. మాకు స్పెషల్ బ్యారెక్లు ఇచ్చారు. ఎందుకు ఇస్తారంటే మాకు రాజకీయాల్లో తిరిగే వాళ్ళం, మా మీద ఎవరన్నా కక్ష పట్టుకుంటాడేమో, వాళ్ళలో ఉన్న క్రిమినల్స్లో వాడు ఎవరన్నా మా మీద అటాక్ చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో మాకు స్పెషల్గా బ్యారెక్ ఇస్తారు, మాకు రక్షణ కోసం. ముస్తఫాకు మాత్రం 60 మందిలో వేశారంట. అంటే పైనుంచి ఏమైనా సమాచారం వచ్చింది సూపరింటెండెంట్ గారికి, నాకు అర్థం కాలేదు. అన్యాయం కాదు అది, పునరాలోచించుకోమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అలా చేయటం తప్పు. ఆయన నేరస్తుడు కాదు, నేరం మోపబడినటువంటి వ్యక్తి. విచారణలో ఉన్న కేసులో కొన్నాళ్ళు ఇక్కడ జైల్లో ఉండటానికి వచ్చాడు. మర్యాదగా చూసుకోవాలి, ధర్మంగా చూసుకోవాలి. అలా చూసుకోకుండా తీసుకెళ్ళి ఒక 70 మంది 80 మంది ఉన్న కంపార్ట్మెంట్లోనో బ్యారక్లోనో పడేయటం అనేది నేను ఎక్కడ చూడలేదు. ఇది ఫస్ట్ టైం. అంటే ఇక్కడ స్పెషల్ ఏమో ఈ సూపరింటెండెంట్ గారు నాకు అర్థం కాలేదు. ఇది అన్యాయం అని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయ పోరాటం చేస్తాం. ఇవాళ ఆల్రెడీ బెయిల్ మూవ్ చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తాం. న్యాయ పోరాటంలో బెయిల్ వస్తుంది. ఆయన 3 నెలలు ఉన్నాడు, బెయిల్ వచ్చింది. నేను 18 నెలలు ఉన్నాను, బెయిల్ వచ్చింది. ఆయన 15 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు. ఆయనకి బెయిల్ వస్తుందిగా. శాశ్వతంగా జైల్లోనే ఉండరు, గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నా.